అధ్యాయము పరిచయుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఎరుగుదును. దేవుడు తోడే ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని చెప్పాడు. అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నికోదేము అనే ఒక పరిచయుడు, మరి అతడు ఇజ్రాయేలుకు బోధకుడై ఉన్న వ్యక్తి, మరి యూదుల అధికారి అయిన ఒక నికోదేము పరిచయుడు రాత్రి జామున ఆయన ఎద్దకు వచ్చింది. పగలు వస్తే మరి మత వారితో వివాదం ఏర్పడుతుందేమో అని ఆయన రహస్యంగా యేసు ప్రభువును కలుసుకోవడానికి రాత్రి అని ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడాను, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఎరుగుదును, దేవునికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేసిన క్రియలు ఎవడు చేయలేడు అంటున్నాడు. ఒకరి పట్ల దేవుడి క్రియలు జరుగుతున్నాయంటే దేవుడు తోడు ఉంటేనే క్రియలు జరుగుతాయి. ఒక సంఘం కట్టబడుతుంది అంటే దేవుడు తోడు ఉంటేనే, ఒక వారి కుటుంబాల అవసరతలు తీరుస్తున్నాయంటే దేవుడు తోడు ఉన్నట్టుగానే, వారి ఇబ్బందుల్లో వారి అప్పుల్లో దేవుడు సహాయం చేస్తున్నాడంటే దేవుడు తోడు ఉంటేనే అప్పులన్నీ తీరిపోతాయి. దేవుడు తోడు ఉంటేనే వారి యొక్క నిత్య అవసరాలకు దేవుడు సహాయం చేయగలుగుతాడు. అలాగని నువ్వు దేవుడు తోడు ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న క్రియలు ఎవడు చేయలేడు అని యేసు ప్రభుతో చెప్తున్నాడు. అయితే యేసు ప్రభు ఆ మాటకు ఏమంటున్నాడు? అవును, దేవుడు తోడు కాదు, నేనే దేవుడును, అదే విషయం నీకు తెలియదు అని నికోదేముతో అనుకుంటున్నాడు. యేసయ్య ఏమనుకుంటున్నాడు? నీకు తోడుంటే నీ కార్యాలు కాదు, నేనే నాదు దేవుడున్నాడు, నేను దేవుని అందున్నాను, నేనే దేవుడు స్వరూపిని, ఇక నాకు మళ్ళీ దేవుడు తోడుంటేనే కార్యాలు జరుగుడేంటి, నాకు సమస్తం సాధ్యమే అని యేసయ్య అనుకొని దానికి ఏమో జవాబు ఇవ్వలేక ఏమని చెప్తున్నాడంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే నికోదేము అంటున్నాడు, అందుకు ముసలివాడైన మనుషులు ఎలాగ జన్మింపగలరు, రెండో మాడి తల్లి గర్భంలో జన్మింపగలడా అని అడగగా ఆయనతో అంటున్నాడు, అయ్యా మరి ఎట్లా రెండోసారి జన్మించాలా అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇట్లా ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నీటి మూలంగా ఆత్మ మూలంగా యేసు ప్రభు దేవుని కుమారుడని విశ్వసించి పూర్ణ హృదయంతో నమ్మి బాప్తిజం తీసుకుంటే రక్షింపబడతారు. అప్పుడు దేవుడిని ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ బాప్తిజం తీసుకున్నారో దేవుని ఆత్మ వాళ్ళని అభిషేకించినప్పుడు వాళ్ళు ఆత్మతో రూపకంగా జన్మిస్తారు. అప్పుడు వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అయితే యేసయ్య అంటున్నాడు, శరీరం మూలంగా జన్మించే శరీరం, ఆత్మ మూలంగా జన్మించే ఆత్మ ఉన్నది, మీరు కొత్తగా జన్మించుకోవాలని చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. అయితే గాలి తన ఇష్టమైన చోటుకు విసిరి తన శబ్దం విందు ఎక్కడి నుండి వచ్చిన ఎక్కడికి పోనో తెలియదు, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అంటున్నాడు. అంటే ఎక్కడి నుండి వచ్చి పుట్టామో ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి తెలియదు, గాలి కూడా ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి పోయిందో ఎవరు చెప్పలేరు. అయితే ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడని యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే అందుకు ఆయన అంటున్నాడు, అదే ప్రతివాడు అలాగే ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగా సాధ్యములని ఆయన అడగా యేసు ఇట్లా, నువ్వు ఇజ్రాయేల్ బోధకుడు అంటే వీటిని ఎరగవా, నువ్వు ఇజ్రాయేల్ బోధకుడు ఉన్నావు కాబట్టి యోహాను ప్రవక్తలందరూ కూడా మరి అప్పుడు ఆత్మ సంబంధంలో బండ తాగిరి, మరి ఎర్ర సముద్రంలో వారు రక్షింపబడ్డట్టుగా, మరి ఇవన్నీ మీకు తెలుసు కదా, ఆత్మ వారు విమోచింపబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎందుకు మీరు ఇంకా ఈ ఇజ్రాయేల్ బోధకుడు ఉండి కూడా ఏమి తెలియనట్టుగా ఉన్నారు అని యేసు ప్రభు నికోదేమును అడుగుతూ ఏమని చెప్తున్నాడైనా, ఎరిగిన సంగతే చెప్పుచున్నాము, మీరు అంగీకరించు, నిశ్చయంగా చెప్పుచున్నాను, భూ సంబంధమైన సంగతులు నేను చెప్తే నమ్మకున్నప్పుడు పరలోక సంబంధం చెప్పిన ఎలాగా నమ్ముదురు అంటున్నాడు. నేను ఈ భూలోక సంగతులు చెప్తున్నాను. వాడు కొత్తగా జన్మించాలంటే
నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని నేను ఈ భూ సంగతుల విషయాలే కొన్ని బోధ చేస్తున్నాను, పరలోక సంబంధం విషయాలు చెప్తలేను. అయినప్పుడు ఆయన అంటున్నాడు, అయితే అరణ్యంలో మోసే సర్పం ఎలాగెత్తబడి విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవాలను. ఏం చేసిందట? అయితే యేసుప్రభు చెప్తున్నాడు, మోసం తీసుకొస్తున్నాడు. మోసం ఏం చేసిండో సర్పమును ఎలాగెత్తానో అలాగే విశ్వసించి వాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవాలను అని చెప్తున్నాడు. సంఖ్యాకాండంలో ఏముంటుందంటే, ఈ మోస దగ్గర సానం అదే వాళ్ళు ఐగుప్తుల నుండి ఆ కానాన్ దేశానికి తీసుకుపోయినప్పుడు సనుగుతారన్నమాట. ఏమని సనుగుతారు? మాకు ఇక్కడ మంచి భోజనం లేదు, మాంసం లేదు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినా, మాకు నీళ్లు లేవు అని వాళ్ళు ఎప్పుడు సనుగుడే. అప్పుడు సనుగుతూ ఉంటే ఆ దేవుని కోపం వచ్చి ఏం చేస్తారంటే పాములకు ఆజ్ఞాపిస్తే ఆ పాములు వచ్చి ఏం చేస్తే ఇశ్రాయేలు ప్రజలను కరుస్తాయి. అప్పుడు మోషే దేవుని ప్రార్థన చేస్తారు, ప్రభువా వీళ్ళని బతికించు, వీళ్ళు తెలియక వీళ్ళకు సరిగారు గునిగారు అంటే ఆ బండ మీద ఎవరైతే చూస్తారో వాళ్ళ యొక్క విషము దిగిపోతుంది, సర్పం వాళ్ళు బతుకుతారు అన్నప్పుడు ఆ యొక్క ఏం చేశారంటే ఆ యొక్క ఇతర సర్పం చూసినప్పుడు విషం దిగిపోతుండే అన్నమాట. అలాగనే యేసు ప్రభు అట సర్పం లాగా ఎత్తబడ్డాడు శిలువ మీద. ఎట్లా? చేతులు చాపి సర్పం పడగ విప్పిన సర్పం లాగా యేసు ప్రభు శిలువ మీద ఏలాడుతున్నాడు. ఎవడైతే శాపగ్రస్తుడై ఉన్నాడో, ఎవడైతే పాపుడై ఉన్నాడో, ఎవడైతే దుర్మార్గుడై ఉన్నాడో, ఎవడైతే అన్యాయంగా ఉన్నాడని తన మనస్సాక్షి చెప్తుందో వాడు యేసు శిలువ వైపు చూస్తే బ్రతుకుతాడు. యేసు శిలువ వైపు చూస్తే బ్రతుకుతాడు. ఈ విషయము యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇది బైబిల్కు దేవుని సంఘానికి మూలరాయిగా ఉంది. ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మారుమనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. తర్వాత యేసు ప్రభు వైపు చూసినప్పుడు వాని పాపాలు సిలువ మీద ఎత్తబడిన యేసు వైపు చూస్తే నా కోసానికి సిలువలో కొట్టబడ్డాడు, నా కోసానికి ప్రాణం పెట్టాడు, యేసయ్యను నేను ప్రేమిస్తున్నా, నా పాపాలు ఆయన ద్వారా రక్తంలో కడగబడి నేను దేవుణ్ణి నమ్ముకుంటానని చెప్పినప్పుడు వెంటనే మారు మనసు పొంది బాప్టిజం చేయకపోతే అతనికి రక్షణ దొరుకుతుంది. ఆ పరలోక జీవ గ్రంథంలో అతని పేరు రాయబడి ఉంటుంది అన్నమాట. అలాగే ఒక మనిషి ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి ఇతర అన్నదమ్ములు ఒక అమ్మాయిని ప్రేమించింది. ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయితో సహవాసం చేస్తుండగా తన బంధువులు కొందరు ఆ అమ్మాయి వాళ్ళు చూసి ఇద్దరు చంపేయాలని చెప్పి కొంత డబ్బు ఇచ్చి కొంత గుండాలకు అంటే అంత గుండాయిజం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాను చంపించేసి తన ఇంటి దగ్గర పడేసిపోయింది. వీళ్ళు బాగా ఏడుస్తున్నట్టు ఎంతో గొప్ప ఎదిగిన మనిషి చనిపోయినాడు. అయితే ఆయనకు అనిపించిందట, మా అన్న చంపిన వాళ్ళని చంపాలి, వాళ్ళ కుటుంబాలు చంపాలి, ఎవరెవరు చంపినది వాళ్ళ పేర్లు వాళ్ళని తెలుసుకొని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. అనుకొని ఏం చేసిందట, వాళ్ళని ఫైట్ చేయాలని కరాటే నేర్చుకున్నాడు, బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నాడు. కరాటే నేర్చుకొని పోయి చంపేద్దాం అనుకుంటే నేను చంపేస్తా కానీ నా మీద పోలీస్ కేసు అయితే నన్ను జైలు వేస్తే నేను నా ఫ్యామిలీ మా అమ్మ నాన్న అనాథలు అయిపోతారు, దిక్కుముక్కులు, నేను ఒక్కనే ఉన్నా, మా అన్న చనిపోయాడు కాబట్టి ఇది కూడా మంచిది కాదు అని ఏం చేస్తే బాగుంటుంది అని అనుకొని ఆయన ఒక గురువు దగ్గరికి పోయి మంత్ర విద్య నేర్చుకున్నాడు. మంత్రాలతో మనుషులను చంపడం. ఈ విద్య నేర్చుకున్నప్పుడు ఆయనకు ఈ దేవతలు ప్రత్యక్షమైనలు, వరం ఇచ్చేసిండు, తను అన్ని విద్యలు నేర్చేసుకున్నాక ఒక మనిషిని సునాయాసంగా కొట్టగా తిట్టగా మొత్తం రోగాలతో పాలు చేసి చంపేసినట్టుగా నేర్చుకున్నాడు. నేర్చుకొని వచ్చినాక వాళ్ళ అమ్మని చూడాలనిపించింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి వాళ్ళ అమ్మని చూసాక వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, దేవుడు ప్రార్థన చేస్తుంది. ఆమె దేవుడిని నమ్ముకుంది.
ప్రార్థన చేసి కొడుక ఇన్నాళ్ళకు నా దేవుడిని దాన్ని నా దగ్గర తీసుకొచ్చిండు అంటే, అమ్మ నేను ఇప్పుడు బాగున్నాను, నువ్వు బాగుండాలి, నువ్వు పేదరికంగా ఉండొద్దు, నువ్వు మంచిగా బతకాలి, శ్రీమంతులుగా ఉండాలి అని ఆయనకు మంచి ఆలోచన కలిగింది. నేను నువ్వు ఏం చెప్పినా చేస్తామా, నీ సంతోషం నా సంతోషం అని వాళ్ళ కొడుకు చెప్తాడు. చెప్పి ఏమనుకున్నాడట, ఎవరైతే మా అన్నను చంపేసిన వాళ్ళ కుటుంబాలు ఈ చేతబడి చేసి వాళ్ళని చంపేద్దాం అని ఆ మంత్ర విద్య నేర్చుకొని వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడట. కానీ వాళ్ళ అమ్మ అన్నదట, నేను నీకోసం ప్రార్థన చేశాను, నేను చర్చికి పోయి నా దేవుడు నా కొడుకుని నా దగ్గర పంపి అంటే పంపించాడు, కాబట్టి నా కోసానికి ఈరోజు ఆదివారం బైబిల్ చర్చి ఉంది, ఈ బైబిల్ పట్టుకొని చర్చికి పోయి ఒకసారి నమ్ముకొని దేవుడిని ప్రార్థన చేసుకొని రా నాన్న అని చెప్పి పంపించింది. నేను పోనమ్మా అంటే, నేను కూడా వస్తా పదా అని వాళ్ళ అమ్మ కూడా ఇద్దరు కలిసి ఆ చర్చికి వెళ్ళాలంట. పాస్టర్ గారితో వాక్యం వినాలంటే ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్నాక, అమ్మ నీ కొడుకుతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళమ్మా అని వాళ్ళ పాస్టర్ గారు చెప్తే ఆమె వెళ్ళిపోయిందట. ఆయన చెప్పిండట, అయ్యా నేను చూస్తే నువ్వు చాలా సాతాను బంధకంలో ఉన్నట్టుగా, సాతాను స్వాధీనంలో ఉన్నట్టుగా కనపడుతున్నావు, నువ్వు దేవుడు నమ్ముకొని ఆ సాతాను బంధకాల నుండి బయటికి రావాలి, నువ్వు నేర్చుకున్న విద్య నుండి కూడా బయటికి రావాలని చెప్తే, లేదు అన్నాడు, నేను చాలా గొప్ప విద్య నేర్చుకున్నా, నీ దేవుడి కంటే నా దేవుళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్నారట. అంటే నీ దేవుళ్ళతో ఒక మాట అనిపిస్తావా అంటే చెప్పు అని. ఏమనిపించాలి? యేసు రక్తమే చేయమని నీ దేవుళ్ళతో ఒక మాట అనిపి, నేను నీకు దాసులు అయిపోతాను, నీకు శిష్యుడిని అయిపోతా అని చెప్పిందట. ఒక పాస్టర్ నాకు శిష్యుడు అయిపోతాడా, సరే అనిపిస్తా అని చెప్పి ఆ రోజు కూర్చొని వాళ్ళు మంత్ర విద్యలో కూర్చొని తన దేవతలను దేవుళ్ళు అందరిని పిలిచిందట. పిలిచినాక అన్నాడట, ఇగో పాస్టర్ నా మీద నాతో వ్యంగ్యంగా మాట్లాడాలి, ఆయన పద్ధతి నాకు నచ్చలేదు, ఆయన కుటుంబస్తులను తర్వాత ఆయనను ఏమన్నా చేయాలని నాకు ఆశ ఉంది, మీరు వేగంగా పోయి వారి ఉన్న పాట వారి పాదాలు పట్టుకొని రాకండి అని ఒక ఊర్లో పొలిమేరలో ఉన్న దయ్యాన్ని పంపిస్తే పోయి వచ్చి, నేను పోలేకపోతున్నా, వారి ఇంటి చుట్టూ మంట ఉన్నది అని చెప్పింది. నువ్వు ఊరికే పొలిమేరలో అమ్మవు, నువ్వు నేను ఊరంతా పూజిస్తారు, నువ్వు పోగపోడేంది అని అమ్మలకు, అమ్మ నువ్వు పోయిరా అమ్మ అంటే ఆమె పోయొచ్చిందట. ఆమె పోయొచ్చి, అమ్మ నేను పోలేను, చుట్టూ మంట ఉన్నది, వారి ఇంటి చుట్టూ దేవుడు అగ్ని ఉన్నది, నేను పోలేను అన్నాడు. ఎట్లయినా సరే నన్ను అవమానపరిచిన పాస్టర్ కుటుంబం పాడైపోవాలి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలను పట్టుకురాపో అని ఒక పెద్ద ఆశయం, ఒక దేవుళ్ళకే దేవుడు అనబడే వ్యక్తిని పంపించినాడు. ఆయన పోయొచ్చి అంటున్నాడు, అయ్యా ఆయన పుట్టించిన అగ్ని మేము ఎవరు మార్చలేము, ఆయన మాకే దేవుడు, హల్లెలూయా, ఆయన మాకే దేవుడు అయ్యా, మేము పుట్టించే మంటే ఒక చిన్న పిల్లగాని మూత్రం పోస్తే చల్లకపోతుంది, ఆయన మాకే దేవుడు, మేము ఆయన పుట్టించే మంటలు మేము ఏం చేయలేము అన్నాడు. సరే ఒక మాట చెప్తా, యేసు రక్తం జయమా అనండి మీరు అని యేసు రక్తం జయం అన్నాడట. అనగానే వాళ్ళందరూ పారిపోయారు, ఎక్కడ కనబడలేదట. అయ్యా మీరు ఎందుకు మళ్ళీ పిలిచిందట, మళ్ళీ పిలిచి యేసు రక్తం చేయాలంటే మీరు ఎందుకు పారిపోయింది చెప్పండి, మీరు దేవుళ్ళు కాదా, మీరు దేవతలు కాదా, ఇన్ని రోజులు మేము పూజించిన ఎంతో మందిని మీ ద్వారా నేను చంపేసిన మనుషులను ఈ రోజు యేసు రక్తం చేయమంటే ఎందుకు పారిపోయారు, ఒక దేవుడిని నమ్ముకుని బిడ్డలు చంపగలమంటే మీరు ఏం చేయమని చేతగాని కాకుండా నిలబడ్డారు ఎందుకు అంటే, ఆయన మాకే దేవుడయ్యా, కాబట్టి ఆ యేసు రక్తం చేయమంటే మేము ఉండలేము, ఆయన శక్తి ఏదైనా మేము నిలవలేము అని చెప్పారట. అప్పుడు చెప్పినప్పుడు, అమ్మ ఇక నాకు ఈ మంత్ర విద్య వద్దు, మీ పూజలు వద్దు అని చెప్పేసి చర్చికి పోయి బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకొని దేవుని సేవకు సమర్పించుకొని ప్రార్థన చేసి, ఇక మంత్ర విద్యలు అన్నీ వస్తాయి ఆయనకు. ఏ మంత్రం చదివితే ఏ దేవత ప్రత్యక్షం అవుతుంది, ఏ మంత్రం చదివితే ఎవరు ఏమైతే అన్నీ వస్తారు, కానీ అన్నిటిని వదిలేసుకొని దేవుని సేవ చేసుకొని ప్రార్థన చేస్తూ దేవుని మారిపోయాడు. ఎందుకు? ఆయన కొత్తగా జన్మించాడు, పాతవన్నీ గతి. కాబట్టి యేసు ప్రభు శిలువ
ఆ రక్తం కాచిన రక్తం వ్యర్థం కాకుండా ఎవరైతే సిలువ వైపు చూస్తారో యేసు రక్తమే జయం అన్నప్పుడు సాతాను శక్తులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. యేసు రక్తంలోనే జయం ఉంది. ఆ రక్తము అది ఆయన పవిత్రమైన రక్తం కార్చి ప్రజలను రక్షించాడు. ఆయన దేవుళ్ళకే దేవుడయ్యా కాబట్టి ఆయనకు మేము ఎదురు చెప్పలేము. ఆయన మాకే దేవుడు అని చెప్పి దేవతలు దేవుళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నందుకు ఆయన ఏం చేశాడు? యేసయ్య వైపు తిరిగి ఇప్పుడు యేసయ్య సేవ చేస్తున్నాడు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు? యేసు. కాబట్టి ప్రజలకు ఏం చెప్పాలి? మీరు నమ్ముకున్న దేవుళ్ళ ద్వారా దేవతల ద్వారా మీకు రక్షణ దొరకదు, యేసు వైపు తిరగండి మీరు రక్షింపబడతారని యేసుని మనం వాళ్ళకి పరిచయం చేయాలి. పరిచయం చేసినప్పుడు వాళ్ళు మన మతాన్ని పరిచయం చేస్తలేమ్మా. మనం ఎవరి మతాన్ని మనం కించపరుస్తలే మతాన్ని, కానీ నిజమైన దేవుడిని మనము వారికి పరిచయం చేస్తాం. ఆ నిజమైన దేవుడు యేసు ప్రభు. కాబట్టి మీరు యేసయ్య ద్వారా రక్షణ ఉంది. మీ యొక్క సిద్ధాంతంలో భక్తి ఉంది కరెక్టే, కానీ దాంట్లో రక్షణ లేదు. నిజమైన దేవుళ్ళు కాదు. కానీ మీ దేవుడు మీకోసం ప్రాణం పెట్టి మీకు చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నల్లారా అని తిరిగి రండి అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేతులు పిలుస్తున్నాడు. మన హృదయమైన తలుపు దగ్గర మా తలుపు తడుతున్నాడు. కాబట్టి యేసయ్య సిలువ చూసి యేసయ్య నా కోసం నా పాపాల కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి అతని ద్వారా నా పాపక్షమాపణ ఉంది. అతను నమ్ముకుంటే నాకు రక్షణ ఉంది, అతను నమ్ముకుంటే నాకు ఐశ్వర్యం ఉంది, ఆయన నమ్ముకుంటే నాకు ఘనత ఉంది, ఆయన నమ్ముకుంటే నాకు మహిమ ఆయన ద్వారానే కలుగుతుందని, యేసునందే ఐశ్వర్యం, యేసునందే ఘనత, యేసునందే మహిమ, ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా నాకు జయం ఉందని ఆ యేసు రక్తాన్ని ప్రోక్షించుకొని ఎవరైతే తమ హృదయంలో చేర్చుకుంటారో వారు యేసు నామంలో రక్షింపబడతారు. హల్లెలూయా. అందుకని పాతవన్నీ గతించాను, అన్నీ కొత్తవాయను అన్నట్టుగా దేవుడు మళ్ళా కొత్తగా ఆ మనిషి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే పరలోకరాజు జీవ గ్రంథంలో పేరు రాయబడి ఆయన ఆ యొక్క జీవ గ్రంథం పేరు రాబడ్డప్పుడు మరి ఈ లోకం గతించినప్పుడు పరలోకంకి వెళ్ళినప్పుడు ఆయన దేవతతో లేదా ఆయన పేరును ఒప్పుకుంటాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.